దేశభక్తిని చాటుతూ దేశ రక్షణ కోసం అతి చిన్న వయసులోనే మరణాన్ని ఎదుర్కొన్న వీర్బాల్ సాహిబ్ జాదల అమర త్యాగానికి ప్రతీకగా వీర్బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు బీజేపీ ఏపీ మీడియా ప్యానలిస్ట్ కరణం రెడ్డి నరసింగారావు తెలిపారు. గాజువాక కనితి రోడ్డులోని భారతీయ విద్యా కేంద్రం ఆధ్వర్యంలో నడుస్తున్న పాఠశాలలో వీర్బాల్ దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించి చిన్నారులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మత విశ్వాసాలకు కట్టుబడి ఉండి ప్రాణాలను పణంగా పెట్టిన వారి అసమాన ధైర్యానికి మరియు త్యాగానికి గుర్తింపుగా ఈ రోజును దేశవ్యాప్తంగా పాటిస్తారని తెలిపారు. నేటి తరం పిల్లలకు వారి ధైర్యం, తెగువ మరియు నైతికత గురించి స్ఫూర్తిని అందించడం ద్వారా దేశ నిర్మాణంలో పిల్లల పాత్రను గుర్తించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ మహాలక్ష్మి, జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి సిరసపల్లి నూకరాజు, జిల్లా మీడియా ప్యానలిస్ట్ గూటూరు శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. చాలా ఆనందదాయకం. ఈ వీరబాల దివస్ ఇప్పుడే మేడం గారు చెప్పారు. వీరబాలుల ఇద్దరు గురించి ఈరోజు ప్రపంచం కొనియాడటం, వారిని స్ఫూర్తిగా తీసుకొని భావితరాల నుంచి ఇప్పుడిప్పుడే పిల్లలు పెద్దలుగా మారుతున్న ఈ చిన్నపిల్లలు ఈ తరుణంలో వారికి వీరబాల దివస్ వారి గురించి చెప్పడం, అదే విధంగా వీరు కూడా నడుచుకోవాలని వారికి ఒక ఆదర్శం, ఒక మార్గదర్శకం చేయడం అనేది చాలా శుభసూచకం. దీన్ని భారతీయ జనతా పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి స్కూల్లో, ప్రతి కళాశాలలో దీన్ని నిర్వహిస్తుందండి. దీనికి అందరూ సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. శ్రీ నరేంద్ర మోదీ గారు 2022లో జనవరి 9వ తేదీన శ్రీ గురు గోవింద్ సింగ్ గారి జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం తరపు నుంచి ప్రకటించడం జరిగింది. ఇప్పుడే ఏదైతే డిసెంబర్ 26వ తేదీ ఉందో వీర్బాల్ దివస్ కార్యక్రమం చేయమని ఆదేశాలు జారీ చేశారు. దానికి అనుగుణంగా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించి, ముఖ్యంగా ఎవరైతే చిన్నపిల్లలు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వారందరికీ కూడా ఈ వీరబాల దివస్ కోసం చెప్పడం జరిగింది. 1704లో మరి బాబా జోరావర్ సింగ్, అదేవిధంగా బాబా ఫతేహ్ సింగ్ వీరిద్దరు కూడా సిక్కుల 10వ గురైనటువంటి గురు గోవింద్ సింగ్ గారి చిన్న కుమారులు. వారిద్దరిని కూడా అప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు మతం మారమని మరి వాళ్ళు ఎంతో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అయినా సరే ఆ చిన్న వయసులోనే వాళ్ళ వీరత్వాన్ని, దేశభక్తిని చాటి చెప్పుతూ మా ప్రాణాలు పోయినా సరే మేము మతం మారమని వాళ్ళు ప్రాణాలైనా సరే త్యాగం చేశారు తప్ప మతం మాత్రం మారలేదు. మరి వాళ్ళని, వారి యొక్క త్యాగాన్ని ఈ రోజు ప్రపంచం అంతా గుర్తిస్తుంది. మరి అందులో భాగంగా పిల్లలందరికీ కూడా మా దేశం కోసం, ధర్మం కోసం నిజాయితీగా ఉండాలని, భవిష్యత్తులో మీరు ప్రయోజకులై మన ధర్మాన్ని కాపాడాలని వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.